కళ్ళు మూసుకొని ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సెకండ్ షిఫ్టింగ్ థియరం, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ, ఈ మూడింటికి మించి బయటకు వెళ్ళండి అన్న. ఇనీషియల్ వాల్యూ థియరం, ఫైనల్ వాల్యూ థియరం, ఈ రెండు కలిపిస్తాడు నాన్న. 10 మార్క్స్కి రెండు కలిపిస్తాడు. ఎక్కువగా ఈ క్వశ్చన్ ఇస్తున్నాడు, ఒకసారి చూసుకోండి. L of sin t/t ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ 1/p. ఈ రెండు క్వశ్చన్స్ యూనిట్ 2లో చాలా ఇంపార్టెంట్. యూనిట్ 3 మాట్లాడుకుందామండి. సేమ్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం, సెకండ్ షిఫ్టింగ్ థియరం, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. కాకపోతే ఇవన్నీ కూడా ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఆన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, సెకండ్ షిఫ్టింగ్ థియరం ఆన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్, చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ ఆన్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్. ఈ మూడు. యూనిట్ 4 ఒకసారి జాగ్రత్తగా చూడండి, చాలా ఎక్కువ సార్లు వస్తుంది ఈ క్వశ్చన్. f dash of t is equal t minus sin t plus integral 0 to t f of t minus u cos u du. చాలా చాలా ఎక్కువ సార్లు వస్తుంది ఈ క్వశ్చన్. అదేవిధంగా f double dash t minus t f dash t plus t square f dash t ఈజ్ ఈక్వల్ టు 1 + t. ఈ రెండు క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి యూనిట్ 4లో. మనం ఇప్పుడు యూనిట్ 5లో ఎక్కువగా మీకు ఇస్తున్న క్వశ్చన్. నేను లైవ్ స్పీడ్గా ఎందుకు చెప్తున్నాను అంటే రేపు తెల్లవారితే ఎగ్జామ్ కదా మీకు, సో మీరు చదవాలి కదా. నేను గంట సేపు లైవ్లో మాట్లాడితే మీకు టైం పోతుంది. సో వీలైనంత వేరంగా చెప్పేసి నేను లైవ్ ఎండ్ చేస్తాను. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, ఈ క్వశ్చన్. తర్వాత f of x = x² అని ఒక క్వశ్చన్ ఉంటుంది. ఈ రెండు క్వశ్చన్లు చాలా ఇంపార్టెంట్ అండి. ఐదో యూనిట్లో మీకు ఈ 10 క్వశ్చన్లు చెప్పాను. ఈ 10 చదువుకుంటే రేపు ఈజీగా మీరు పాస్ అయిపోతారు. ఫస్ట్ యూనిట్లో మీరు బాగా చదవాల్సిన క్వశ్చన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఎక్కువగా మీకు నేను ఇంతకుముందు కూడా చెప్పాను, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్, న్యూటన్స్ ఫార్వర్డ్ ఇంటర్పోలేషన్, బ్యాక్వర్డ్. న్యూటన్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ గురించి చదవాలి. లాగ్రాంజర్స్ ఇంటర్పోలేషన్, లాగ్రాంజర్స్ ఇంటర్పోలేషన్. దాని వీలైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్లో కూడా మనం లైవ్లో మాట్లాడుకుందామా, ఇంకా బాగుంటుంది. రెండో యూనిట్ బాగా చదవాలి. మీకు కొన్నిసార్లు గాస్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఇలా ఒక ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి చూడండి, f'(1.1) f'(1.1) కట్టమంటాడు. ఈ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. యూనిట్ 3లో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ ప్రాబ్లం. ఖచ్చితంగా మీకు రావాలి. నెక్స్ట్ మీకు ఇందులో ఎక్కువగా అడిగేది మినిమం వాల్యూ ఆఫ్ y అడుగుతాడు. మినిమం వాల్యూ ఆఫ్ y అడుగుతాడు. ఖచ్చితంగా ఈ రెండు చదవాలి. యూనిట్ 3 ఖచ్చితంగా ఈ రెండు చదవాలి. ఈ రెండు మిస్ అయితే మీకు యూనిట్ 3లో ఇలాంటి టేబుల్ ఒకటి ఇచ్చి f'(1.3) అని అడుగుతాడు. మ్యాక్సిమం ఈ క్వశ్చన్ రాదు నాన్న. ఈ రెండు క్వశ్చన్స్ వస్తాయి, మ్యాక్సిమం ఈ రెండు క్వశ్చన్సే వస్తాయి. డామ్ షూర్గా మీరు చదవాలి. 4th యూనిట్ కళ్ళు మూసుకొని చదవాల్సిన క్వశ్చన్లు నాన్న. 4th యూనిట్ 10 మార్కులు ఈజీగా వస్తాయిరా. సింప్సన్స్ 1/3 రూల్, సింప్సన్స్ 3/8 రూల్. ఈ రెండు చదివితే 10 మార్కులు నీ జాబ్లో ఉన్నట్టు. ఖచ్చితంగా వస్తాయి ఈ రెండు. ఆర్కే మెథడ్, ఈ ఒక్క మెథడ్ చదివితే సరిపోదురా నాన్న. ఆర్కే మెథడ్, మ్యాథ్స్ గ్రూప్ 3 చెప్తాను నాన్న, అన్నీ చెప్తాను. ఆర్కే మెథడ్ ఖచ్చితంగా రావాలి. దీంతోపాటు పికార్డ్స్ మెథడ్ అని ఉంటుంది. ఆర్కే మెథడ్, పికార్డ్స్ మెథడ్, ఈ రెండు వస్తేనే నీకు ఈ యూనిట్లో 10 మార్కులు నీ చేతిలో ఉంటాయి. ఫస్ట్ యూనిట్. సో ఫస్ట్ యూనిట్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, బిట్ ఆఫ్ x, y ఈజ్ ఈక్వల్ టు gamma factor x dot gamma factorial y by gamma factorial x plus y. డ్యామ్ షూర్ క్వశ్చన్ ఇది.
నెక్స్ట్ రెండో క్వశ్చన్ రాస్తున్నాను, అందరూ నోట్ చేసుకోండి. గామా ఫ్యాక్టోరియల్ ఎక్స్ డాట్ గామా ఫ్యాక్టోరియల్ వై బై 2 గామా ఫ్యాక్టోరియల్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 cos power 2x minus 1 into theta sin power 2y minus 1 into theta d theta. ఈ రెండింటి నుంచి 10 మార్క్స్ 100కి 99.9% వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. ఈ రెండు క్వశ్చన్స్ కంప్లీట్ చేసిన వారు కంప్లీటెడ్, యూనిట్ 1 కంప్లీటెడ్ అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫాస్ట్ గ్రీన్ కెమిస్ట్రీ చెప్తారా? చెప్తాను అన్న, గ్రీన్ కెమిస్ట్రీ చెప్తాను. లైక్ చేయండి, ఇంకెవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎవరైనా యాప్ ఇన్స్టాల్ చేసుకోకపోతే కామెంట్ సెక్షన్లో యాప్ ఉంది, యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఫాస్ట్ ఈ రెండు క్వశ్చన్స్ ఖచ్చితంగా రావాలి. ఈ రెండు వచ్చిన వాళ్ళు యూనిట్ 1 కంప్లీటెడ్ అని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏకే అన్ని కూడా సేమ్ ఇవేనా డ్యామ్ షూర్ క్వశ్చన్స్. నవ్య గారు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ లైవ్ చెప్తాను నాన్న, టైం పడుతుంది. కంప్లీటెడ్ వెరీ గుడ్. కంప్యూటర్ 6 కూడా చెప్తానన్నా, వెరీ గుడ్. దుర్గా బాబు కంప్లీటెడ్, వెరీ గుడ్. కిరణ్ కంప్లీటెడ్, వెరీ గుడ్. యూనిట్ 1 ఈ రెండు క్వశ్చన్లు పక్కా రావాలి మీకు. చూడడానికి క్వశ్చన్ చిన్నగా ఉంటుంది, ఆన్సర్ పెద్దగా ఉంటుంది. ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ నాన్న. నెక్స్ట్ ఈ రెండు క్వశ్చన్స్ చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్. ఈ రెండు క్వశ్చన్స్ మీకు రావాలి. యూనిట్ 3 టాప్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం మనం ఇప్పుడు. 2x h n of x is equal to 2n h n minus 1 into x plus h n plus 1 into x. ఈ క్వశ్చన్ చాలా 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 అంటే చాలా ఇంపార్టెంట్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్, ఈ రెండు క్వశ్చన్స్ మీకు యూనిట్ 3లో పక్కా వస్తాయి. 4th యూనిట్ మీకు ఇందులో బాగా వచ్చే క్వశ్చన్. మీ సార్స్ కూడా చాలాసార్లు చెప్పి ఉంటారు ఈ క్వశ్చన్ని. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. కనిపిస్తుంది కదా? ఓకే. ఈ క్వశ్చన్ చాలా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్న. దీంతో పాటు ఇంకొక క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు క్వశ్చన్స్ గురించి మాట్లాడదాం. ఒక 5 minutes తర్వాత అవి ఎలా రాయాలో మాట్లాడదాం. ఫస్ట్ 5 minutes క్వశ్చన్ మాట్లాడాక తర్వాత మాట్లాడదాం. క్విక్ క్వశ్చన్ స్పీడ్గా నోట్ చేయండి. యూనిట్ 4లో ఈ రెండు క్వశ్చన్స్ మీకు వచ్చి ఉండాలి. యూనిట్ 5లో చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్. రెండో క్వశ్చన్ కూడా రాస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి రెండు క్వశ్చన్స్. ఈ రెండు ఖచ్చితంగా, ఈ రెండింటిలో ఏదో ఒక 10 marks మీకు వస్తుంది ఖచ్చితంగా. సో ఒకవేళ మిస్ అయితే ఇంకో క్వశ్చన్ కూడా ఇందులో ఉంది, అది కూడా నోట్ చేసుకోండి. వన్ డే బ్యాటింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా కంపల్సరీ క్వశ్చన్స్ అండి, కంపల్సరీ క్వశ్చన్స్. ఇప్పుడు మీకు చెప్పాను, దగ్గర దగ్గర 11 క్వశ్చన్స్ చెప్పాను. ఈ 11 క్వశ్చన్లో మీకు 5 క్వశ్చన్లు వచ్చినా సరే పాస్ అయిపోవచ్చు. సో కొత్తగా ఎవరైనా వస్తే లైక్ చేయండి. లైక్ చేస్తే మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. ఈ క్వశ్చన్ మీకు ఎక్కువగా రిపీట్ అయిందన్న. ఈ రెండు క్వశ్చన్లో ఏదో ఒకటి మీకు 10 మార్కులు డ్యామ్ షూర్గా వస్తుంది నాన్న. డ్యామ్ షూర్గా 10 మార్కులకి ఏదో ఒక క్వశ్చన్ వస్తుంది. ఇది మీకు 5 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువసార్లు రిపీట్ అయింది 5 మార్క్స్ క్వశ్చన్. దీన్ని పక్కన పెట్టండి, ఈ రెండు పక్కా చదవండి. సెకండ్ యూనిట్లో టాప్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సెకండ్ యూనిట్లో మీకు ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. మీరు కళ్ళు మూసుకొని చదవాల్సిన క్వశ్చన్ ఒకటి ఉందన్న. x² + y² + z² dx dy dz.
హ్యావింగ్ x ఈజ్ ఈక్వల్ టు ఏ, వై ఈజ్ ఈక్వల్ టు ఏ, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. దీన్ని ఇంకొకలాగా ఇస్తాడు నాన్న, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇలా ఇచ్చినా ఒకటే. డ్యామ్ షూర్ క్వశ్చన్, ప్రతి పేపర్లో రిపీట్ అవుతుంది ఈ క్వశ్చన్, ప్రతి పేపర్లో రిపీట్ అవుతుంది. ఖచ్చితంగా చదవండి, ప్రతి పేపర్లో రిపీట్ అవుతుంది ఈ క్వశ్చన్. ఓకేనా? సో దీంతో పాటు మరొక క్వశ్చన్ నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. 2x + y dx dy dz వేర్ v is, ఇది కొద్దిగా పెద్ద క్వశ్చన్ అన్న, బౌండెడ్ బై z is equal to 4 - x² and x is equal to 0, y is equal to 0 and y is equal to 2, z is equal to 0. నేను మీకు ఏమైనా అడ్డు ఉన్నా క్వశ్చన్స్కి ఇప్పుడు? ఓకేనా? f is equal to grade x³ plus y³ plus z³ minus 3xyz. 100కి 99% క్వశ్చన్ అనేది. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ కూడా అలాగే ఉంటుంది, అది 99%. అంటే ఇప్పుడు మీకు అంబేద్కర్ యూనివర్సిటీ లాస్ట్ టైం మీకు క్వశ్చన్ ఇచ్చాడు అనుకో, ఈసారి క్వశ్చన్ మార్చే అవకాశం ఉంటుంది. ఆ మార్చే క్వశ్చన్ ఏంట్రా అని నన్ను అడిగితే, గ్రేడ్ A.B, నన్ను ఇది చిన్న క్వశ్చన్ రా, ఆన్సర్ కొద్దిగా పెద్దగా ఉంటుంది కానీ చాలా సింపుల్ అన్న. A.delta into B plus B into curl A plus A into curl B. గ్రేడ్ A, గ్రేడ్ B, గ్రేడ్ C ఈజ్ ఈక్వల్ టు 0 అనే సమ్ ఉంటుంది. ఇది ఎక్కువగా ఇస్తాడు 5 మార్క్స్కి. సరే, యూనిట్ 4 క్వశ్చన్స్ రాస్తాను, ఒకసారి చెక్ చేయండి అన్న. ఇక్కడ ఇంటిగ్రల్ f(n) ds వేర్, మన క్వాలిటీ మార్చుకొని చూడండి, లేకపోతే మీకు కొద్దిగా బ్లర్ అనిపిస్తుంది. క్వాలిటీ మార్చుకోండి. 1080p క్వాలిటీ వరకు ఇచ్చాం. ఈ క్వశ్చన్ ఇప్పటికి నాకు తెలిసి ఒక 6 సార్లు చెప్పుంటాను ఈ క్వశ్చన్. నేను ఈ క్వశ్చన్ f(n)ds మీద క్వశ్చన్ పక్కా వస్తుంది. దాంట్లో ఈ క్వశ్చన్ ఎక్కువ ఇస్తున్నాడు, f(n)dsలో బాగా ఎక్కువ సార్లు ఇస్తున్నాడు. ఈ క్వశ్చన్ మీరు బాగా చదవాలి. ఈ క్వశ్చన్ వచ్చా రాదా మీకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ క్వశ్చన్ వచ్చిన వాళ్ళు ఒకసారి. యూనిట్ 4 ఇంకొక క్వశ్చన్ నాన్న, ఇంటిగ్రల్ f(dv) వేర్ f is equal to 2xz I bar minus xj bar plus y² k bar. మన ఈ రెండు చదువుకుంటే నీకు 10 మార్కులు పక్కా వస్తారా? కళ్ళు మూసుకొని గాస్ డైవర్జెన్స్ థీరం 100కి 99.9% ఇదే క్వశ్చన్ పడుతుంది నాన్న. ఇప్పటికి ఏ పేపర్ చూసినా నాకు ఈ క్వశ్చన్ కనిపించింది. మ్యాక్సిమం నేను వెరిఫై చేసిన ప్రతి పేపర్లో ఈ క్వశ్చన్ ఉంది. ఎక్కడో 10 పేపర్లు చెక్ చేస్తే ఒక్క పేపర్లో ఉండదు అంతే. మిగతా 9 పేపర్లో ఈ క్వశ్చన్ కనిపించింది నాకు. అంటే ఎంత ఇంపార్టెంటో చూసుకోండి. దీంతో పాటు మీరు చదవాల్సింది స్టోక్స్ థీరం. 10 మార్క్స్కి మీరు గాస్ డైవర్జెన్స్ థీరం చదివితే సరిపోతుంది. కానీ మన దరిద్రం బాలేక క్వశ్చన్ మారిస్తే అప్పుడు స్టోక్స్ థీరం వస్తుంది.